వస్తుంది, రాసి పెట్టుకోండి. యా రైట్, మాట్లాడదాం ఇదే అంశం గురించి మాట్లాడదాం. నర్రా విజయ్ గారు, ఏంటి అసలు ఈ పేరు మార్పు వెనక వ్యూహం ఏంటి? పేరు మారింది, అటేమో టీఆర్ఎస్గా మారుద్దాం అనుకున్న టైంలో టైం చూసి కవిత దెబ్బకొట్టారా? దేవుడిచ్చినట్టే ఆ పేరు కవితకు వచ్చిందా? అసలు ఏం జరుగుతుంది? ఈ పేరు వెనక రాజకీయం ఏంటి? పేరు మొత్తం కాదండి, ఓన్లీ బ్రాండ్ టిఆర్ఎస్ అనే బ్రాండ్ కోసమే తాపత్రయం, అంతే తప్ప పేరంతా వేరే ఉంది. పేరంతా వేరే ఉంటుంది. దానికి సంబంధించే లీగల్ గా వీళ్ళు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ వేస్తే అభ్యంతరాలు ఉంటే చెప్పమని చట్ట ప్రకారం వేసినటువంటి నోటిఫికేషన్ తోటి అభ్యంతరాలు చెప్తున్నారు. ఎవరికి ఉన్నటువంటి అభ్యంతరాలు వాళ్ళు దేశవ్యాప్తంగా రాష్ట్రంలోను ఇతర రాష్ట్రాల్లోనూ అభ్యంతరాలు చెప్తున్నారు. ఈ పేరుతోటి మాది ఆల్రెడీ ఉంది, మా పేరు ఆల్రెడీ ఇది పిలుస్తారు. ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, బీఆర్ఎస్ అయినా ఇప్పటికీ ఊర్లలో మాకు టీఆర్ఎస్ అని ఉంది. మీరు అదైతే లాక్ చేసి పెట్టారో ఆ టీఆర్ఎస్ అనే బ్రాండ్ ఇవ్వకుండా చూడండి అనేది వీళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు. టీఆర్ఎస్ అనేది వీళ్ళు ఒక్కలే కాదు, చాలా మంది ఉపయోగించుకుంటున్నటువంటిది. దాన్ని ఇవ్వద్దు అనేది ఎవరికాల ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల కమిషన్ కు నివేదికలు ఇచ్చుకుంటున్నటువంటిది. ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది దానికి సంబంధించినటువంటి మీరు వాడుకోవడానికి, లేకపోతే ఇంకొక పదం టిఆర్ఆర్ఎస్ఎస్ అనో ఇంకో మీకు కావాల్సి ఇంకొక పేరు యాడ్ చేసో ఆ బ్రాండ్ వాడొద్దు అంటే వాడద్దు. అదే దానికి సంబంధించి అభ్యంతరాలందరూ వ్యక్తం అవుతున్నటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో చెప్తున్నటువంటిది. అదే ఇదేంటంటే టిఆర్ఎస్ అనేది అసలు బీఆర్ఎస్ గా మారినటువంటి నేపథ్యంలోనే సమాజంలో తెలంగాణ రాష్ట్ర సమితి దాని అధ్యక్షులుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు అనేది వెల్ నోటెడ్ గా ఉన్నటువంటి పదం. అది వెంటనే మా బ్రాండ్ పార్టీకి సంబంధించినటువంటిది ఎవరు వాడుకోవద్దు, వాడుకుంటే మాకు ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న ఎన్నికల్లో మా ఓట్లు వేరే వాళ్ళకు పోయే అవకాశం కూడా ఉంటది, మాకు నష్టం జరుగుతుంది రాజకీయంగా అనేది అభ్యంతరం. అది రాజకీయంగా ఎవరికైనా ఏ పార్టీ ఆ పార్టీ చూసుకుంటది, నష్టం జరగదు, మా ఓట్లు ఒక్క ఓటు కూడా ఆ కోరిక అదే ఆ ఇంటెన్షనే ప్రధానమైనటువంటిది. మా ఓట్లు చెప్పదు, మా ఓట్లు వేరే వాళ్ళకు పడదు. వీళ్ళేంటి వీళ్ళ సొంతం ఒకవేళ ఉన్నట్లయితే కవిత గారు అయితే సొంతంగా ఫేస్ వాల్యూ ఇంకో గుర్తు పెట్టుకొని నాకు ఆ బ్రాండే కావాలనుకోవడంలో కూడా ఇంటెన్షన్ వేరే. వాళ్ళ ఓట్లు చీల్చాలి, వాళ్ళ ఓట్లు మేము తీసుకోవాలి, మీ సొంతంగా మీరు బిల్డప్ చేసుకోవాలి ఓట్లు అనేవి. మీ పక్క పార్టీ ఓట్లు కావాలి, పేరుతోటి బ్రాండ్ ఉంటే ఎక్కువ వాడతారు అనేది ఉంటది కదా. అంటే నిన్న మొన్నటి వరకు తెలంగాణ జాగృతి మొత్తం వర్క్ చేసింది కూడా వాళ్ళ కోసమే కదా, మరి వాళ్ళ షేర్ వాళ్ళకు ఉంటది అన్నట్టు మరి అట్లా భావించారేమో. వాళ్ళు వర్క్ చేయలేదా? వాళ్ళు ఉద్యమం కోసం పాటుపడలేదా? బీఆర్ఎస్ కోసం వాళ్ళు కృషి చేయలేదా? అదే చెప్పుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ నుంచి వెళ్ళిపోయినప్పుడు మేము తెలంగాణ కోసం పనిచేసినాము, మా పార్టీ ఇది, మేము తెలంగాణ కోసం కృషి చేసినాం, మాకు ఓట్లు వేయండి, మాది ఈ గుర్తు, మాది ఈ పార్టీ, ఆ పార్టీ వేరు ఈ పార్టీ వేరు. మీరు కన్ఫ్యూజన్ మీరు గెలవడానికంటే ముఖ్యంగా కన్ఫ్యూజన్ చేసి వేరే వాళ్ళకి లాభం చేయాలా, మాకు ఓట్లు రావాలని కాదు, వాళ్ళ ఓట్లు చీల్చాలనేది తాపత్రయం కనిపిస్తుంది తప్ప మేము గెలవాలి అంటే ఏమంటారు? కేవలం ఓట్లు చీల్చడం కోసమే టీఆర్ఎస్ పుట్టిందా? అది కనిపిస్తుంది. ఆ ముద్ర పనియద్దు కూడా. మీరు అధికారం రావడానికి ఏంటంటే మేము అధికారంలోకి వస్తాము, కొత్త పార్టీ పెట్టుకొని మాకున్నటువంటి ఎజెండా తోటి మాకున్న ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం, ఇంతకంటే ఈజీగా తెలంగాణని మరింత అభివృద్ధిలోకి తీసుకుపోతాము అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి ఓట్లు అడగాలి. ప్లస్ మేము ఉద్యమంలో ఉన్నాం, మేము ఉద్యమకారులు అని చెప్పి మీరు అట్లా ఓట్లాడుకో. రైట్, మీకు టైం ఇస్తాను, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకుందాం. మనోజ గారు, ఏంటి ఏ పార్టీ